హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురువయ్య. ఈరోజు టాపిక్ వచ్చేసి టీఆర్టీ ఆర్ డిఎస్సి పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, కంప్లీట్గా సిలబస్ ఏ చాప్టర్ తర్వాత ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇది ఏంటి అంటే 2017 నోటిఫికేషన్, దాన్ని సిలబస్ ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. అయితే ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా 100%, 90% దీన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఇంకా ఒక 10% యాడ్ చేయొచ్చు. అది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో సిలబస్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడిలో గతంలో 1 year ఉండేది, ఇప్పుడు 2 years అయింది. కాబట్టి వాళ్ళ సిలబస్ అనేది కొంచెం డెప్త్గా ఉంది. తర్వాత 1, 2, 3 సబ్జెక్టులు యాడ్ చేశారు కాబట్టి అవి కూడా మనల్ని అడిగే అవకాశం ఉండొచ్చు. ఓకే, అయితే మనకి 100 మార్కుల ఎగ్జామ్ పేపర్లో మీకు తెలిసిన ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కాలంలో ఏం అడుగుతారంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అడుగుతారు 10 మార్క్స్కి. తర్వాత జనరల్ ఇంగ్లీష్ అడుగుతారు, అవి 20 మార్క్స్కి. మిగతా 80 మార్క్స్ మొత్తం కూడా కంటెంటే ఉంటుంది. అయితే ఈ 80 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి ఏమేమి వస్తాయని ఈరోజు డీప్గా నేర్చుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్ థర్డ్ కాలంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇవి 30 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 15 మార్క్స్. 30 క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎన్ని మార్క్స్ అంటే 15 మార్క్స్. ఇది మెన్షన్ చేశారనమాట, ఆల్రెడీ నోటిఫికేషన్ సిలబస్లో మెన్షన్ చేసి ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, రైట్. అయితే ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏ చాప్టర్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అయితే అందులో భాగంగా వచ్చేస్తే మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ అండ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ప్రిన్సిపల్స్ యొక్క మీనింగ్స్ ఏంటి, టర్మ్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఇది ఫస్ట్ చాప్టర్లోని పాయింట్స్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే బయాలజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ బేసిక్స్ ఆఫ్ లైఫ్. బయాలజికల్ ప్రిన్సిపల్స్, తర్వాత ద బయాలజికల్ బేసిక్స్ ఆఫ్ లైఫ్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్, యూజ్ అండ్ డిసీజ్ అండ్ ఓవర్యూస్. నెక్స్ట్ వన్ బాడీ టైప్స్. నెక్స్ట్ వన్ ఏజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా మనకి సెకండ్ చాప్టర్లో కవర్ చేయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా వినండి. బయాలజికల్ ప్రిన్సిపల్స్, ద బయాలజికల్ బేసిక్స్ ఆఫ్ లైఫ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు అభివృద్ధి. తెలుగులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల మరియు అభివృద్ధి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ యూజ్ అండ్ ఓవర్యూస్ అండ్ డిస్యూజ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూజ్, తర్వాత డిస్యూజ్ అండ్ ఓవర్యూస్. నెక్స్ట్ వన్ బాడీ టైప్స్. దీంట్లో మనకి క్రెచ్మర్ చెప్తారు, షెల్డన్ చెప్తారు. బాడీ టైప్స్ గురించి మీకు మీరు చదువుతుంటే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, క్రెచ్మర్, షెల్డన్, తర్వాత కోజన్, ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ కూడా బాడీ టైప్స్ కిందకి వస్తాయి, గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత ఏజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఏ ఏజ్లో ఏ డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సైకలాజికల్ ప్రిన్సిపల్స్. థర్డ్ చాప్టర్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అండ్ రిక్రియేషన్ అంటే ఏంటి? రిక్రియేషన్ అంటే రీక్రియేషన్, కోల్పోయిన శక్తిని తిరిగి పొందడాన్ని రీక్రియేషన్ అంటారు. రీక్రియేషన్. ఓకే, నెక్స్ట్ వన్ సోషియాలజీ, ఫ్యాక్టర్స్ అండ్ కార్పొరేషన్స్.
ఓకే, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ కార్పొరేషన్. తర్వాత క్యారెక్టర్ ఆఫ్ బిల్డింగ్ అండ్ పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్. క్యారెక్టర్ ఆఫ్ బిల్డింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవి త్రూ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. క్యారెక్టర్ బిల్డింగ్స్ ఎలా అవుతుంది, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా అవుతుంది, అది దేని ద్వారా అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా ఎలా బిల్డ్ అవుతుంది, క్యారెక్టర్ ఎలా బిల్డ్ అవుతుంది, పర్సనాలిటీ ఎలా బిల్డ్ అవుతుంది అనేది ఇది థర్డ్ చాప్టర్లో అడగడం జరిగింది. ఫోర్త్ చాప్టర్ ఈ హిస్టరీ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి హిస్టరీ ఫిజికల్ ఎడ్యుకేషన్, యాన్షియంట్ గ్రీస్ అండ్ స్పార్టా, ఎథెన్స్, యాన్షియంట్ రోమ్. చూడండి, హిస్టరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ గ్రీస్, తర్వాత స్పార్టా, ఎథెన్స్ మరియు రోమ్ జర్మనీ, తర్వాత యాన్షియంట్ అండ్ మోడర్న్ ఒలింపిక్స్, యాన్షియంట్ అండ్ మోడర్న్ ఒలింపిక్స్, తర్వాత మూమెంట్ హిస్టరీ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మోడర్న్ హిస్టరీ లేదా మూమెంట్ ఒలింపిక్ మూమెంట్ మనకి ఇంపార్టెంటే. తర్వాత హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, హిస్టారికల్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ స్టేటస్ ఆఫ్ వేరియేషన్ కమిటీ అండ్ దేర్, అంటే మనకి కొన్ని కమిటీస్ వేశారు, మొదలయ్యార్ కమిటీ అని, ఈశ్వరబాయ్ కమిటీ అని. ఓకే, ఆ కమిటీస్ ఏమేమి నివేదికలు ఇచ్చాయి, హడోహక్ ఎంక్వైరీ కమిటీ, సిఏబిపిడి కమిటీ. ఓకే, ఇవన్నీ కమిటీస్ ఏమేమి నివేదికలు ఇచ్చాయని కూడా ఇందులో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనకి 15 మార్కులు అంటే 30 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇందులో ఎన్ని క్వశ్చన్స్ అడగవచ్చు అంటే 24 క్వశ్చన్స్ అడగవచ్చు, 24 క్వశ్చన్ల దాకా అడగవచ్చు. అంటే ఎన్ని మార్కులు వస్తాయి అంటే 12 మార్కులు వస్తాయి. ఎన్ని మార్కులు? 12 మార్కులు. ఓకే, అయితే ఇది ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ ఏంటి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మీనింగ్ ఆఫ్ టర్మ్స్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, థామస్ ఏం చెప్పాడు, హెచ్సి బక్ ఏం చెప్పాడు. ఓకే, అందులో చాలా రకాల ఏంటి మీనింగ్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అనేది చాలా రకాల శాస్త్రవేత్తలు చాలా రకాలుగా వాటిని వివరించడం జరిగింది. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులోనే మనకి సెకండ్ చాప్టర్ వచ్చేస్తే తర్వాత గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ప్రిన్సిపల్స్ ఆర్గనైజేషన్కి ప్రిన్సిపల్స్ సూత్రాలు ఏంటివి, దాని యొక్క ఏ సూత్రాలు గైడ్ చేస్తాయి ఆర్గనైజేషన్స్కి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సెట్ అప్ ఇన్ స్కూల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. మనకి స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఒక సెటప్ అనేది ఉంటుంది. అంటే పై నుంచి కిందికి ఆర్డర్ వైజ్గా ఉంటుంది. ఆ లెవెల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఆ లెవెల్స్ కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ప్లే ఫీల్డ్స్. ఈ ప్లే ఫీల్డ్స్లో ఏంటి అంటే ఎక్విప్మెంట్, పర్చేజ్ అంటే వస్తువులు ఎలా కొనాలి, ఎక్విప్మెంట్, పర్చేజ్ అంటే వస్తువుని ఎలా కొనాలి, తర్వాత కేర్ అండ్ మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ను ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఎలా భద్రపరచాలి, తర్వాత లేఅవుట్ మెయింటెనెన్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్నాజియం. ఓకే, చూడండి, లేఅవుట్ మెయింటెనెన్స్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్నాజియం. స్విమ్మింగ్ పూల్ను, జిమ్నాజియంని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. చూడండి, ప్లే ఫీల్డ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో ఏమడుగుతారంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అని అడగొచ్చు, సిఏబిపిడి రూల్స్ ప్రకారం అని అడగొచ్చు. ఓకే, హెచ్సి బక్ గురించి అడగొచ్చు, హై స్కూల్కి ఎంత ప్లే గ్రౌండ్ ఉండాలని అడగొచ్చు.
తర్వాత సిఏబిపిడి ప్రకారం హై స్కూల్కి ఎంత ప్లే గ్రౌండ్ ఉండాలి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం హై స్కూల్కి ఎంత ప్లే గ్రౌండ్ ఉండాలని కూడా అడగవచ్చు. ఓకే, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ గురించి, జిమ్నాజియం గురించి, తర్వాత మెయింటెనెన్స్ ఎలా కొనాలి, ఎక్విప్మెంట్ ఏంటి, ఎక్విప్మెంట్ ఎలా భద్రపరచాలనేది ఈ చాప్టర్లో ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టైం టేబుల్. టైం టేబుల్ ఏం చెప్తుందంటే చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ టైం టేబుల్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ టైం టేబుల్, టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్స్, టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్స్. ఈ పీరియడ్స్ ఏమేమి ఉంటాయని కూడా అడుగుతాం. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ పీరియడ్. నెక్స్ట్ ఏంటి, మనకి పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనకి బోధనా పీరియడ్, ఇన్స్ట్రక్షన్ పీరియడ్, తర్వాత పార్టిసిపేషన్ పీరియడ్, ప్రవేశ కాలం అంటాం తెలుగులో, తర్వాత మాస్ డ్రిల్ పీరియడ్, తర్వాత ప్రేఫలార్ పీరియడ్. అట్లా మనకి పీరియడ్స్ ఉన్నాయి. ఆ పీరియడ్స్ కూడా ప్రతిదీ కూడా క్లుప్తంగా నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా క్లుప్తంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, టైం అలాట్మెంట్ ఆఫ్ ఇంట్రామోరల్ అండ్ ఎక్స్ట్రామోరల్. ఇంట్రామోరల్ అంటే ఏంటి, ఎక్స్ట్రామోరల్ అంటే ఏంటి? ఓకే, ప్లే ఫర్ ఆల్, డెమోన్స్ట్రేషన్స్. ప్లే ఫర్ ఆల్ అంటే ఏంటి, డెమోన్స్ట్రేషన్ అంటే కూడా మనకి తెలుసుకోవాలి. ఇంట్రామోరల్ అంటే విత్ ఇన్ ద 4 walls, ఎక్స్ట్రామోరల్ అంటే బహిర్గతం, బహిర్గతంలో ఎక్కడైనా పార్టిసిపేట్ చేయవచ్చు. ప్లే డేస్ అంటే, ప్లే డేస్ ఓన్లీ ఒకరోజు మాత్రమే జరుగుతాయి. అది ఎవరి కోసం డిజైన్ చేశారంటే మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లేదా అది ప్లే డే గురించి చెప్పుకోవచ్చు. డెమాన్స్ట్రేషన్ గురించి చెప్పుకోవాలంటే ఒక స్కూల్ యొక్క గుర్తింపు కానీ, ఒక వ్యాయామ ఉపాధ్యాయుల యొక్క గుర్తింపు కానీ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే డెమాన్స్ట్రేషన్, పిల్లలు ఇచ్చే ప్రదర్శన ద్వారా వ్యాయామ ఉపాధ్యాయుడు బాగా పనిచేస్తున్నారు లేడని తెలియజేసుకోవచ్చు. ఓకే రైట్, ఇది 4th చాప్టర్లో, ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లో 4th చాప్టర్లో ఇప్పుడు జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అండ్ అకౌంటింగ్. బడ్జెట్ అండ్ అకౌంటింగ్, ఇది బడ్జెట్ గురించి మనకి వివరిస్తుంది, బడ్జెట్ అండ్ అకౌంటింగ్. ఓకే, ప్రిపరేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గుడ్ బడ్జెట్. ఎలా ప్రిపేర్ చేయాలి, గుడ్ బడ్జెట్ అనేది ఎలా తయారు చేయాలి, బడ్జెట్ అంటే ఏంటి, తర్వాత ప్రిపరేషన్ బడ్జెట్ను ఎలా, ఒక మంచి బడ్జెట్ను ఎలా తయారు చేయాలి అనేది కూడా అందులో ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్, టైప్స్ ఆఫ్ రికార్డ్స్, టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ రిజిస్టర్స్. ఫస్ట్ వన్, స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్, ఫిజికల్ మెజర్మెంట్ ఫిట్నెస్ రిజిస్టర్ లేదా రికార్డ్, తర్వాత క్యూములేటివ్ రిజిస్టర్, క్యూములేటివ్ రిజిస్టర్. ఓకే, ఇవి రికార్డ్ అండ్ రిజిస్టర్స్లో భాగాలు. రికార్డ్స్ అండ్ రిజిస్టర్లో భాగాలు ఏంటి అంటే స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, ఫిజికల్ ఫిట్నెస్ మెజర్మెంట్ రిజిస్టర్, క్యూములేటివ్ రిజిస్టర్, క్యూములేటివ్ రిజిస్టర్. నెక్స్ట్ వన్, సూపర్విజన్. మీనింగ్ అండ్ నీడ్. మీనింగ్ అంటే సూపర్విజన్ అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క నీడ్, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్విజన్, గైడింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సూపర్విజన్ అనేది మనకి ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది, అంటే ఆ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, సైకాలజీ అండ్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సైకాలజీ అండ్ మరియు మెథడ్స్, మెటీరియల్స్ అండ్ మెథడ్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది కూడా మనకి 24 క్వశ్చన్స్, అంటే 12 మార్కులు వచ్చే అవకాశం ఉన్న భాగం. ఓకే, 12 మార్కులు వచ్చే అవకాశం ఉన్న భాగం. ఇందులో ఏమేమి ఇచ్చాడు, అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సైకాలజీ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ. సైకాలజీ మీనింగ్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి అనేది ఇందులో సిలబస్లో ఇవ్వడం జరిగింది. డెఫినేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సైకాలజీ, డెవలప్మెంట్ స్టేజెస్. సైకాలజీ యొక్క డెవలప్మెంట్ స్టేజెస్ ఏంటి, మోటార్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, తర్వాత ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ప్లే. తర్వాత థియరీస్ ఆఫ్ ప్లే. ఇది 10 టైప్స్ ఉంటాయి.
అవి కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, లెర్నింగ్ కైండ్స్ ఆఫ్ లెర్నింగ్, లా ఆఫ్ లెర్నింగ్ కర్వ్స్. లెర్నింగ్ అనేది ఎన్ని రకాలు, లెర్నింగ్, లా ఆఫ్ లెర్నింగ్ అంటే తర్వాత మనకి వస్తాయి. లా ఆఫ్ లెర్నింగ్లో కొన్ని రకాల లెర్నింగ్ కర్వ్స్ ఉంటుంది. లెర్నింగ్ కర్వ్స్ చాంచల దశ, తర్వాత ప్రథమ దశ, మధ్య దశ, పీఠభూమి దశ, అంత్య దశ, ఈ విధంగా కర్వ్స్ ఉంటాయి. ఓకే, ఇవి లెర్నింగ్ కర్వ్స్. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత మోటివేషన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్, మోటివేషన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ అండ్ ఇంపార్టెన్స్, ఇవి సైకాలజీ గురించి. మెథడ్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అడిగినట్లయితే డెఫినేషన్ ఆఫ్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్. మెథడ్స్ అంటే ఏంటి, మెటీరియల్స్ అంటే ఏంటి, డెఫినేషన్. తర్వాత ప్రజెంటేషన్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ పర్సనల్ టెక్నిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది క్లాస్. ఇది చూడండి, ప్రజెంటేషన్ టెక్నిక్, పర్సనల్ టెక్నిక్, మేనేజ్మెంట్ ఆఫ్ ది క్లాస్, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, మెథడ్స్, టీచింగ్ అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెథడ్స్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెథడ్, వెర్బల్ ఎక్స్ప్లెనేషన్, డెమాన్స్ట్రేషన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్, డిస్కషన్ అండ్ సూపర్విజన్. ఇవి మనకి మెథడ్స్లో అడగడం జరిగింది. థర్డ్ చాప్టర్లో మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్ మెథడ్, వెర్బల్ ఎక్స్ప్లెనేషన్, డెమాన్స్ట్రేషన్, ఎక్స్ప్లెనేషన్, డిస్కషన్ అండ్ సూపర్విజన్. ఓకే, ఇవి థర్డ్ చాప్టర్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్ వచ్చేసి టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, లెసన్ ప్లాన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెసన్ ప్లాన్, తర్వాత వాల్యూస్ ఆఫ్ లెసన్ ప్లాన్. ఇది లెసన్ ప్లాన్ గురించి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చూడండి, లెసన్ ప్లాన్ గురించి కానీ డెమాన్స్ట్రేషన్ మెథడ్స్ గురించి కానీ ఖచ్చితంగా మనకి ప్రతి డిఎస్సిలో అడిగే బిట్టు, ప్రతి డిఎస్సి మనకి అడుగుతారు. ఓకే, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మనకి టోర్నమెంట్స్ అంటే టైప్స్ ఆఫ్ టోర్నమెంట్. నాకౌట్ ఉంటుంది, లీగ్ ఉంటుంది, కాంబినేషన్ ఉంటుంది. లాకౌట్ ఉంటుంది, లీగ్ ఉంటుంది, కాంబినేషన్ ఉంటుంది, ఛాలెంజ్ టోర్నమెంట్ కూడా ఉండొచ్చు. అయితే ఇందులో పిక్చర్ ఆఫ్ టోర్నమెంట్స్. పిక్చర్ అంటే మనం డ్రాయింగ్ ఇస్తాం కదా, కొన్ని టీంలు వచ్చినట్లయితే దీన్ని టీంలు ఇన్ని టీంలు అని, దాన్ని పిక్చర్ అంటారు. పిక్చర్ ఆఫ్ టోర్నమెంట్ ఒక పిక్చర్ను గీయడము, అది నాకౌట్కి మరియు లీగ్ టోర్నమెంట్స్ కూడా, నాకౌట్ మరియు లీగ్ టోర్నమెంట్స్ కూడా పిక్చర్స్ను ఇవ్వాలి. తర్వాత కన్సోలేషన్ టోర్నమెంట్స్ కానీ అవి మన సిలబస్లో ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే వర్గీకరణ. స్టూడెంట్స్ను వర్గీకరించడం కోసం ఈ క్లాసిఫికేషన్ ఉపయోగిస్తారు. ఇందులో మెక్లైవ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, కోజన్ క్లాసిఫికేషన్ ఉంటుంది, మద్రాస్ క్లాసిఫికేషన్ ఉంటుంది, తిరునారాయణ అండ్ హరిహరన్ క్లాసిఫికేషన్ ఉంటుంది, బొంబాయి క్లాసిఫికేషన్ ఉంటుంది. తర్వాత స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ క్లాసిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియన్ క్లాసిఫికేషన్ అనేది కూడా ఒకటి ఉండడం జరుగుతుంది. అది మనకి క్లాసిఫికేషన్లో. ఓకే, నెక్స్ట్ వన్ మెథడ్స్లోనే టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అని కూడా అడగడం జరుగుతుంది. ఓకే, ఒక మంచి పరీక్షను గుడ్ టెస్ట్ నిర్వహించడానికి ఏముండాలి? ఓకే, చారిస్టిక్స్ ఆఫ్ ది గుడ్ టెస్ట్. ట్రైనింగ్ మెథడ్స్ అంటే డెఫినేషన్ ఆఫ్ ట్రైనింగ్, ఇంపార్టెంట్ ఆఫ్ ట్రైనింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ మెథడ్స్లో డెఫినేషన్ ఆఫ్ ట్రైనింగ్, ఇంపార్టెంట్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రైనింగ్. తర్వాత టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ట్రైనింగ్, మెథడ్స్ అండ్ రెసిస్టెన్స్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వల్ ట్రైనింగ్ అండ్ కంటిన్యూస్ ట్రైనింగ్, వార్మ్ అప్. ఓకే, టైప్స్ ఆఫ్ కూల్ డౌన్. తర్వాత ఫటీగ్, టైప్స్ ఆఫ్ ఫటీగ్, ఎఫెక్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ పర్ఫార్మెన్స్. ఇవి మనకి మెథడ్స్లో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ సిక్స్త్ పార్ట్ వచ్చేస్తే అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ కిన్సియాలజీ.
అండ్ ఫిజియాలజీ అండ్ కిన్సియాలజీ కలిపి 24 మార్క్స్ ఇందులో అడగడం జరుగుతుంది. అంటే 12 మార్కులు 24 క్వశ్చన్స్. ఇక్కడ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది సెల్. స్ట్రక్చర్ అంటే ఆకారం, ఫంక్షన్ అంటే డ్యూటీస్. ఓకే, సెల్ యొక్క ఆకారం ఏంటి, వాటి యొక్క డ్యూటీస్ ఏంటి, అది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి స్కెల్టన్ సిస్టమ్. స్కెల్టన్ సిస్టంలో బోన్స్, యాక్సియల్ బోన్స్, అపెండిక్యులర్ బోన్స్ అంటే అప్పర్ భాగము లోయర్ భాగం అని విభజించడము. ఓకే, తర్వాత స్కెల్టన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది బోన్స్ అంటే బోన్స్ యొక్క ఆకారం ఏంటి, వాటి యొక్క డ్యూటీస్ ఏంటి, టైప్స్ ఆఫ్ బోన్స్ యొక్క ఆకారం ఏంటి, ఓకే, ఎన్ని రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ స్కెల్టన్ సిస్టమ్ అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్కెల్టన్ సిస్టమ్ ఎలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మస్కులర్ సిస్టమ్. మస్కులర్ సిస్టమ్ అంటే కండర వ్యవస్థ. క్లాసిఫికేషన్ ఆఫ్ ది మజిల్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ మస్కులర్ సిస్టమ్. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ, మజిల్ వర్గీకరణ ఎలా ఉంటుంది, ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ మస్కులర్ సిస్టమ్ని ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసక్రియ వ్యవస్థ. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల యొక్క ఆకారము. తర్వాత మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్. మెకానిజం ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్, ఇది రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. నెక్స్ట్ వన్ డైజెషన్ సిస్టమ్. ఈ డైజెషన్ సిస్టమ్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ డైజెషన్ సిస్టమ్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్ సిస్టమ్ అంటే డైజెషన్ సిస్టమ్ ఆకారం, తర్వాత ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, ఎఫెక్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ అండ్ డైజెషన్ సిస్టమ్, ఇది డైజెషన్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ వన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఈ సర్క్యులేటరీ సిస్టమ్, తర్వాత ఎక్స్రేటరీ సిస్టమ్, తర్వాత నర్వ్ సిస్టమ్, తర్వాత కిన్సియాలజీ వచ్చేస్తే ఏముంటుందంటే టైప్స్ ఆఫ్ జాయింట్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ అరౌండ్ జాయింట్. తర్వాత ఆరిజిన్ అంటే ఏంటి, ఇన్సర్షన్ ఏంటి. ఆరిజిన్ అంటే పుట్టుక, ఇన్సర్షన్ అంటే చివర. యాక్షన్ ఆఫ్ ది మస్కులర్ అరౌండ్ జాయింట్స్. యాక్షన్ ఆఫ్ ది మూమెంట్స్ ఆర్ మస్కులర్ అరౌండ్ ద జాయింట్స్. ఇవి అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ కిన్సియాలజీకి సంబంధించి ఇందులో 12 మార్కులు అడుగుతాడు. నెక్స్ట్ వన్ 7th చాప్టర్ వచ్చేసి హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ఫిజియలాజికల్ ఎక్సర్సైజ్ అండ్ యోగా కూడా ఇందులో అడుగుతాడు. గుర్తుంచుకోవాలి. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ఫిజియలాజీ ఎక్సర్సైజ్లో దీంట్లో భాగాలు ఏమున్నాయి, ఇందులో ఏం చాప్టర్స్ ఉన్నాయి హెల్త్ ఎడ్యుకేషన్లో అంటే డెఫినేషన్ ఆఫ్ ది హెల్త్ అండ్ హైజీన్ అండ్ శానిటైజేషన్. చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ది హెల్త్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, హైజీన్ అంటే ఏంటి, తర్వాత శానిటేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ వన్ 2nd చాప్టర్ వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ హెల్త్, తర్వాత హెరిడిటీ అంటే ఏంటి, హ్యాబిట్స్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి. ఓకే, హెరిడిటీ అంటే ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత 3rd చాప్టర్ వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ డిసీజెస్. ఓకే, తర్వాత ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. కమ్యూనికేషన్ డిసీజ్ ఏంటి, దాని యొక్క ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అంటే ఏ విధంగా దాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి డిసీజెస్ చాలా రకాల డిసీజెస్ ఉంటాయి, కానీ మన సిలబస్లో ఇచ్చే డిసీజెస్ మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ట్యూబులర్క్యులోసిస్ అంటే క్షయ లేదా టీబీ అంటారు దీన్ని. నెక్స్ట్ కలరా, తర్వాత మలేరియా, ఇవి 3 మాత్రమే మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టైఫాయిడ్ ఇవ్వడం జరిగింది, మజిల్స్ ఇవ్వడం జరిగింది, హూఫింగ్ కాఫ్, కోరింత దగ్గు ఇవ్వడం కూడా జరిగింది. ఇవి మనకి సిలబస్లో ఇచ్చిన
డిసీజెస్ ఏంటి? ట్యూబెరోక్యులోసిస్ అంటే టీబీ, కలరా, తర్వాత మలేరియా, టైఫాయిడ్, మజిల్స్ అంటే మామ్స్ అంటాం తెలుగులో, ఓపింగ్ కాఫ్, కోరింత దగ్గు. నెక్స్ట్ వన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, తర్వాత ఫ్యాక్ట్, మినరల్స్, విటమిన్స్, బ్యాలెన్స్ డైట్, అండర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే చెప్తాం. ఏం చెప్తామంటే చూడండి, ఫుడ్ న్యూట్రిషన్లో ప్రోటీన్ చెప్తాం, సిహెచ్ఓ చెప్తాము, ఫ్యాక్ట్స్, మినరల్స్, విటమిన్స్, బ్యాలెన్స్ డైట్, మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఏం చెప్తామంటే హెల్త్ ఎడ్యుకేషన్లోనే ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, ఈ సిలబస్లో ఉన్నవి అవి. నెక్స్ట్ పోచర్, ఆకారము. ఓకే, పోచర్ అంటే ఏంటి? ఆకారం. డెఫినేషన్, వాల్యూస్ అండ్ గుడ్ పోచర్, మంచి ఆకారం అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి? ఓకే, కామన్ అండ్ డిఫార్మిటీస్, కామన్ పోచర్ అండ్ డిఫార్మిటీస్. కామన్గా పోచర్లో డిఫార్మిటీస్ ఏమేమి ఉన్నాయి, అవి ఏ డిఫార్మిటీస్ ఇచ్చాడో అది మాత్రం ప్రిపేర్ కావాలి. ఒకటి కైపోసిస్, లార్డోసిస్. కైపోసిస్ ఇచ్చాడు, లార్డోసిస్ ఇచ్చాడు, నాకునీస్ ఇచ్చాడు, ఫ్లాట్ ఫుట్ ఇచ్చాడు. ఇవి డిఫార్మిటీస్. ఈ డిఫార్మిటీస్ ప్రిపేర్ అయితే చాలు. ఏంటి? 4 రకాలు: కైపోసిస్, లార్డోసిస్, తర్వాత ఫ్లాట్ ఫుట్ అండ్ నాకునీస్, తాకుడు కాలు. కైపోసిస్ అంటే గూని, లార్డోసిస్ అంటే నడ్డి. ఓకే, నాకునీస్ అంటే తాకుడు కాలు, ఫ్లాట్ ఫుట్ అంటే ఆర్చ్, పాదం మధ్యలో ఆర్చ్ లేకుండా ఉండడం. ఇది బాడీ డిఫార్మిటీస్, పోచర్ డిఫార్మిటీస్, అందులో భాగాలు. ఓకే, నెక్స్ట్ వన్ కోఆర్డినేటెడ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్. హెల్త్ సర్వీస్, హెల్త్ ఇన్స్ట్రక్షన్స్, హెల్త్ గురించి మనము తగు జాగ్రత్తలు చెప్పడం. తర్వాత హెల్త్ సూపర్విజన్, తర్వాత హెల్త్ రికార్డ్ అనేది ఎవరు, ఏ కమిషన్ ప్రకారం మనం హెల్త్ రికార్డ్ మెన్షన్ చేయాలంటే 1983-84 రేణుకారే కమిటీ సిఫార్సు మేరకు మనం హెల్త్ రికార్డును మెన్షన్ చేయాలి, ఆరోగ్య రికార్డును మనము మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ సేఫ్టీ ఎడ్యుకేషన్. సేఫ్టీ అంటే రోడ్ సేఫ్టీ కావచ్చు, తర్వాత సేఫ్టీ ఇన్ ద స్కూల్, సేఫ్టీ ఆన్ ద ప్లే ఫీల్డ్స్. రోడ్ సేఫ్టీ కావచ్చు, సేఫ్టీ ఆన్ ది స్కూల్ కావచ్చు, సేఫ్టీ ప్లే ఫీల్డ్స్ అంటే మనం ఆడే ప్లే గ్రౌండ్లో కూడా మనం సేఫ్టీని మనం పిల్లలకి సేఫ్టీగా ఉండే విధంగా ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఓకే, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇక సౌండ్ పొల్యూషన్, ఇవన్నీ ఎయిర్ పొల్యూషన్లో వస్తాయి. నెక్స్ట్ యోగాలో వచ్చేసి డెఫినేషన్ అండ్ మీనింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్. యోగా అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఓకే, వాల్యూస్ అండ్ స్ట్రీమ్స్ ఆఫ్ యోగా. ఇందులో మనకి చాలా యోగా రకాలు ఉంటాయి, దాంట్లో మనం అన్ని ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, ఇందులో ఇచ్చినది ప్రిపేర్ అయితే చాలు. ఓకే, ఒకటి జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, రాజయోగ. ఇవి 4 ప్రిపేర్ అయితే చాలు. ఏంటి? జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, రాజయోగ. ఇవి 4 యోగా స్ట్రీమ్స్ ప్రిపేర్ అయితే చాలు. ఓకే, రిలేషన్షిప్ ఆఫ్ యోగా విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ హెల్త్. యోగా వల్ల మన ఆరోగ్య భద్రత ఎలా ఉంటుంది అంటే యోగాకు హెల్త్ ఎడ్యుకేషన్కు రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతున్నాను. నెక్స్ట్ పతాంజలి అష్టాంగ యోగ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ అష్టాంగ యోగ గురించి కూడా మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాణాయామ అంటే మీనింగ్ ఏంటి, ప్రాణాయామాలు ఎన్ని రకాలు ఉంటాయి. ఓకే, చూడండి, ప్రాణాయామ మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్, స్టేజెస్ ఆఫ్ ప్రాణాయామ మీనింగ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, దానిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 10 రకాల స్టేజెస్ ఉంటాయి. అవి మనం చదివి గుర్తుంచుకోవాలి. ఎఫెక్ట్ ఆఫ్ యోగా స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్. యోగా చేయడం వల్ల స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, గేమ్స్ మీద ఎలా ప్రభావం చూపుతుంది, అది ఎఫెక్ట్ ఆఫ్ యోగా ఇన్ స్పోర్ట్స్. ఓకే, నెక్స్ట్ ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్.
ఇందులోనే హెల్త్ ఎడ్యుకేషన్ ఉన్న ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్, వార్మప్ అంటే ఏంటి, కండిషనింగ్ అంటే ఏంటి, మోటార్ అండ్ ప్లేట్ అంటే ఏంటి, గైకాలసిస్ అంటే ఏంటి, ఇవి కూడా మనం ప్రిపేర్ కావాలి. ఇవి దేంట్లో అంటే ఫిజియాలజీ ఎక్సర్సైజ్ అడుగుతాడు. వార్మింగ్ అప్ అంటే ఏంటి, కూల్ డౌన్ అంటే ఏంటి, కండిషనింగ్ అంటే ఏంటి, తర్వాత మోటార్ అంటే ఏంటి, ప్లేట్ అంటే ఏంటి, గైకాలసిస్ అంటే ఏంటి, ఇవి ఎక్సర్సైజ్ అంటే ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్లో ఇవి భాగాలు. నెక్స్ట్ 8th భాగము పార్ట్ 8, ఇది అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇవి దగ్గర 28 క్వశ్చన్స్ అడుగుతాడు, అంటే 14 మార్కులు. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీనింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిషియేటింగ్. మీనింగ్ ఏంటి, దాని యొక్క ప్రిన్సిపల్ సూత్రాలు ఏంటి. రెండో భాగంలో రెండో చాప్టర్ ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ రెఫరీ అండ్ అంపైర్స్ అండ్ స్కోరర్ వేరియస్ గేమ్స్. అంటే ప్రతి ఒక్క గేమ్కు రెఫరీ డ్యూటీస్ ఏంటి, అంపైర్ డ్యూటీస్ ఏంటి, స్కోరర్ డ్యూటీస్ ఏంటి, వేరు వేరు వీరి యొక్క డ్యూటీస్ను తెలుసుకోవాలి. సెకండ్ చాప్టర్ చెప్తుంది. థర్డ్ చాప్టర్ ఏం చెప్తుందంటే అథ్లెటిక్స్ రన్స్ జంప్స్ త్రోస్ ఏంటి థర్డ్ చాప్టర్. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఏంటి అంటే మేకింగ్ ద రూల్స్ అండ్ సిగ్నల్స్ సిస్టమ్ ఆఫ్ ద అఫిషియేటింగ్ ఇన్ ద ఫాలోయింగ్ గేమ్స్. మొత్తం మేకింగ్ అంటే రూల్స్కి సంబంధించి కానీ, సిగ్నల్ సంబంధించి కానీ, సిస్టమ్స్ అంటే గేమ్స్ ఏ సిస్టమ్ ఏ విధంగా ఆడతారు, సిస్టమ్ ఆఫ్ ది అఫిషియేటింగ్ అంటే ఏ గేమ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, తర్వాత ఫాలోయింగ్ ద గేమ్స్ ఈ క్రింది గేమ్లు ఇవన్నీ నేర్చుకోవాలని చెప్తుంది. ఓకే, ఫస్ట్ వన్ గేమ్ వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, సాఫ్ట్బాల్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్, హ్యాండ్బాల్. ఈ గేమ్స్ ప్రిపేర్ అయితే చాలు. ఓకే, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మనకి ఇంకా ఏం యాడ్ చేస్తారు అంటే చూడండి, ఇక్కడ రీసెర్చింగ్ అనేది యాడ్ చేస్తారు. తర్వాత కంప్యూటర్ లాంగ్వేజ్ను కూడా యాడ్ చేస్తారు కొంచెం. ఓకే, రీసెర్చ్ అనేది యాడ్ చేస్తారు, కంప్యూటర్కి సంబంధించి యాడ్ చేస్తారు. ఈ అఫిషియేటింగ్ అండ్ కోచింగ్లో ఇంకా 2 to 4 గేమ్స్ యాడ్ చేయవచ్చు, 2 నుంచి 4 గేమ్స్ యాడ్ చేయవచ్చు. ఓకే, ఈ ప్రతి ఒక్క చాప్టర్లో కూడా ఒక్కొక్కటి 2 ఇంకా అంటే ప్రతి ఒక్క ఇప్పుడు అఫిషియేటింగ్లో 2 గేమ్స్ యాడ్ చేయవచ్చు. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక చాప్టర్ను యాడ్ చేయవచ్చు. ఎందుకంటే గతంలో బీపీడీ 1 సంవత్సరం ఉండేది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ సిలబస్ చాలా హెవీ అయిపోయింది కాబట్టి ప్రతి సిలబస్ను కూడా చేంజ్ చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఏంటి రీసెర్చ్ యాడ్ చేస్తారు, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ యాడ్ చేస్తారు. తర్వాత స్టాటిస్టిక్స్ అనేది కూడా ఎక్కువగా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా యాడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, బాడీ ఇవి 4 బాగా గుర్తుంచుకోండి: రీసెర్చ్, కంప్యూటర్, స్టాటిస్టిక్స్, బాడీ మెకానిక్స్. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 సబ్జెక్టులు మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లో యాడ్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇది కంప్లీట్గా పీఈటీ సంబంధించిన డిఎస్సి సిలబస్ యాజ్ పర్ 2017 నోటిఫికేషన్ 56 GO ప్రకారం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై హింద్.